అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 149వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. బయట ఉన్న వాళ్ళంతా ఏంటి నీకోసం సార్ డాక్టర్ని పిలిచారా? ఎందుకు ఏమైంది? అని అలాగే నీ మీద సార్‌కి భలే ఇంట్రెస్ట్ అని అంటుంటే బయటకి ఆమె వెనకే వచ్చిన అరుణ్ ఇవన్నీ వింటాడు. ఆమె వెనకే వచ్చిన అరుణ్ ఇవన్నీ విని ఆమె కళ్ళల్లో నీళ్ళలాగా ఇంతలో ఒక అబ్బాయి ఆఫీస్‌కొచ్చి నైనిక అంటే ఎవరని అడుగుతాడు. అప్పటికే ఆ అబ్బాయి అక్కడికొచ్చి మొత్తం విని వెనక్కి వెళ్ళిపోతాడు. మీతో మాట్లాడాలి సార్ అని రూమ్‌లోకి వెళ్తుంది నైనిక. అతను రూమ్‌లోకి వెళ్తాడు. సార్ అంటూ బ్యాగ్ తీసి సార్ ఇది మా అమ్మ చైన్ కనీసం 1,00,000 పైనే ఉంటుంది. మీరు ఇది తీసుకోండి. నేను ఎలాగైనా మనీ ఇచ్చే మీకు దగ్గర ఇది వాపస్ తీసుకుంటాను. 1 మంత్ ఇక్కడ జాబ్ చేయలేను సార్ ప్లీజ్ అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. మళ్ళీ వెనక్కొచ్చి నేను ఎటువంటి తప్పు చేయలేదు కానీ ఇక్కడ చాలా తప్పులు జరుగుతున్నాయి. అవి కనిపెడితే మీకు చాలా హెల్ప్ అవుతుందంటూ ఆ చైన్‌లో మా అమ్మని చూసుకుంటున్నాను. దాన్ని ఎక్కడ అమ్మకండి. ఒకవేళ నేను నెల రోజులకి తీసుకొని రాకపోతే మీ ఇష్టం అంటుంది. ఆమె ఏడుస్తూనే ఆశ్రమంకి వెళ్తుంది. అప్పటికే శకుంతల గారు కాల్స్ చేస్తుంటారు. చెప్పండి అని లిఫ్ట్ చేస్తే ఏమైంది నైనిక? ఎందుకు నీ గురించి ఆ అబ్బాయి అలా చెప్పాడు? ఆల్మోస్ట్ మ్యాచ్ ఫిక్స్ అయిందనుకున్నాను. ఇలా అయింది ఏంటనంటే అది నాకు రాసిలేదులే ఆంటీ వదిలేయండి అంటుంది. ఆంటీ ఏంటి నైనిక అంటారావిడ. అక్కడికొస్తున్నాను. మాట్లాడతాను అంటుంది. ఆమె ఎందుకలా చేసిందో అర్థం కాదు అతనికి. అందరూ ఆమెను అనరాని మాటలన్నారని బాధపడింది. కానీ ఆమె కోసం వచ్చిన అబ్బాయి ఎవరని అక్కడున్న వెయిటర్‌ని అడిగితే ఆ అబ్బాయి ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అతనంట సార్. ఎంక్వైరీ కోసం వచ్చారట. ఆమె గురించి విని వెళ్ళిపోయాడంటే అయ్యో! నా వల్ల ఎంత మిస్టేక్ జరిగిందనుకుంటాడు అరుణ్. ఆమె అడ్రస్ తెలుసుకొని సారీ చెప్పాలని ఆమె ప్రొఫైల్ చెక్ చేస్తాడు. అందులో ఆమె అడ్రస్ ఉండదు. కాంటాక్ట్ అవుదామంటే ఏమీ అర్థం కాక అలాగే ఉండిపోతాడు. తనని వేరే వాళ్ళు చూస్తుంటేనే ఊరుకోలేకపోయాడు. ఎందుకు ఆమెను అలాగే చూస్తూనే ఉన్నాను. ఎందుకు? ఏమైంది నాకు? తను ఏడిస్తే నా మనసు ఎందుకు బాధపడుతోంది? తనకి ఫీవర్ వస్తే నేనెందుకు ఫీలయ్యి డాక్టర్‌ని పిలిచానని ఆలోచిస్తాడు. ఆ రోజు అలా గడిస్తే ఆశ్రమానికి వెళ్ళిన నైనిక చెప్పిన నిర్ణయం విని శకుంతల గారు షాకై ఎవరికి చెప్పాలో తెలియక అనుకి, మధుకి కాల్ చేసి విషయం చెప్తారు. ఏమైంది దీనికి అని. రేపొస్తాను ఆంటీ అని కాల్ కట్ చేస్తుంది. విషయం కార్తీక్ ఇంకా రాహుల్‌కి చెప్తుందను. ఏమైంది పిచ్చి పిల్లకి ఇలా చేస్తుందని అనుకుంటారు. ఇక విషయం అర్థమైన కార్తీక్ రేపు వెళ్ళి అంతా సెట్ చేద్దామని ఆలోచించకురా అంటాడు. ఓకే అంటుంది. అండ్ రేపటి నుంచి మిగిలిన పనులు చేయాలని అత్తయ్య కాల్ చేశారు. మీ అక్క వాళ్ళంతా వచ్చారు. నిన్ను అడుగుతున్నారని అంటాడు. ఓకే. రేపటికి వెళ్దాం అంటుంది. నెక్స్ట్ డే అందరూ ఆశ్రమానికి వెళ్తూ అరుణ్‌కి కాల్ చేసి ఒక చిన్న పనుంది. ఆశ్రమానికి వెళ్తున్నాం రావా అంటే ఇంట్రెస్ట్ లేదంటాడు. ఫోన్ అనూకి ఇచ్చి రమ్మన్నానని సైగ చేస్తాడు. ఫోన్ తీసుకొని రావచ్చు కదా! ఎప్పుడు మీరు ఆశ్రమం చూడలేదు. బావుంటుందంటుంది. ఓకే అను వస్తానంటాడు. ఏంటి మీ తమ్ముడు అయ్యాక ఇంట్రెస్ట్ పెరిగింది అరుణ్ మీద అంటే నవ్వుతాడు కార్తీక్. అందరూ ఆశ్రమానికి వెళ్తే అక్కడ నైనిక అక్క మీరా రండి అంటే ఏం చేస్తున్నావు? ఇలా ఎందుకు అంటే కొన్ని కొన్ని అనుకోకుండా జరుగుతాయి అంతే అంటుంది. పిచ్చా నీకు అంటే అక్క ఇప్పుడు వద్దు వాళ్ళు వచ్చే టైం అయింది. ప్లీజ్ నన్ను రెడీ చేయండి అంటుంది. కార్తీక్ కానీ అని సైగ చేస్తే ఇద్దరు ఏం మాట్లాడకుండా రెడీ చేస్తారు. అంతలో వచ్చిన అరుణ్‌ని చూసి బయట హాల్‌లో కూర్చుంటారు. పక్క రూమ్‌లో ఉన్న వాళ్ళకి అరుణ్ విషయం తెలియదు. అను బయటికి వచ్చి కార్తీక్ ఏంటిది? ఎందుకిలా చేస్తోందది? నువ్వెందుకు ఊరుకున్నావంటే మనం ఏం చేయలేం. ఇది తన లైఫ్ కదా అను. ఒక అనాథ. తనకి తన లైఫ్ మీద పూర్తి బాధ్యత ఉందంటాడు కార్తీక్. రాహుల్ వచ్చి ఇదిగో నువ్విలా స్ట్రెస్ అయితే నేను ఇంట్లో కట్టేస్తానంటాడు. అబ్బా రిషి ఇదేమైనా చిన్న విషయమా? ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తిని అది పెళ్లి చేసుకోవడం ఏంటి? దాని వయసు 25 వాడి వయసు 50 పైనే ఉన్నాయేంటి అంటే ఆమె స్ట్రెస్ అవుతుంటే కార్తీక్ కోపంగా చూస్తే సైలెంట్‌గా కూర్చుంటుంది. ఇంతలో ఒక మీడియం సైజ్ దున్నపోతులాగా ఉన్న ఒక మనిషి ఇద్దరు పిల్లలతో వచ్చి శకుంతల గారికి నమస్కారం చేసి నమస్తే అండి. పెళ్లి కూతురు ఎక్కడ అంటే కూర్చోండని వాళ్ళ పక్కన కూర్చోబెడతారు. అంటుంది శ్వేత వాళ్ళని చూడగానే. వదిన అంటాడు కార్తీక్. మైలీ సైలెంట్ అయితే అమ్మాయిని పిలిపించడంటాడు. అక్కడ ఉన్న మిగిలిన అమ్మాయిలు నయనికని తీసుకొనొస్తారు. ఇప్పుడు ఉంది వాడికి అని అంటాడు రాహుల్. కార్తీక్‌తో అరుణ్ ఉద్దేశించి అను పక్కకి జరిగిన అరుణ్ ప్రెగ్నెన్సీ విషయం తెలిసి నవ్వుతూ కంగ్రాట్స్ చెప్తాడు. థాంక్స్ అని అంటుందను. నవ్వుతూ అనుతో ఏదో మాట్లాడుతూ తలెత్తి ఎదురుగా వస్తున్న నయనికను చూసి టక్కున లేస్తాడు అరుణ్. నయనిక తలదించే ఉంటే కూర్చోండని అరుణ్‌ని కూర్చోబెడుతుందను. ఆ పెళ్ళికొడుకు వెంటనే వెళ్లి నయనిక పక్కన కూర్చుంటాడు. ఆమె ముఖంలో ఎలాంటి భావన లేదు. నవ్వు కూడా లేదు. వాడి పిల్లలు వెళ్లి నయనికని అమ్మ అని పిలుస్తుంటే అను కోపంగా కార్తీక్‌ని చూస్తుంది. ఏంటిదని సైగ చేస్తుంది. వెయిట్ అని అంటాడు. అది చూస్తున్న అరుణ్ రక్తం మరిగిపోతుంది. వెంటనే నయనిక చేయి పట్టుకోబోతున్న వాడిని పక్కకు వెళ్తాడు. అప్పుడు తలెత్తిన నయనిక ఎదురుగా ఉన్న అరుణ్‌ని చూసి మీరు ఇక్కడికి వచ్చారా? ఇక నాకు పెళ్లి జరగనివ్వరా మీరు? ఇది కూడా చేసుకోనివ్వరా? ప్లీజ్ సార్ వెళ్ళిపోండి. ఏదో జన్మలో మీకేదో అన్యాయం చేశాను. నన్నిలా తగులుకున్నారని చేతులు జోడించి ఏడుస్తుంది. అను, శ్వేత
నైనిక పక్కకు వెళ్తారు. "ఏమైంది నైనిక" అంటే, "నేను జాబ్ చేసింది తన కంపెనీలోనే. అక్కడ అందరూ నన్ను తప్పుగా అనుకుని నార్మల్ మ్యాచెస్ అన్నీ పోయాయి. ప్లీజ్ సార్ ఇది కూడా పోగొట్టకండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. మీ డబ్బులు మీకిచ్చేస్తాను కదా" అని అంటే, "ఏంటి ఏమైందని" అడుగుతుంది శ్వేత. "అసలు నువ్వెందుకిలా చేస్తున్నావు? నైనిక వాడేమన్నా బాగున్నాడా నీకు? అసలు పెళ్లి కాకుండా వాడినెందుకు చేసుకుంటున్నావు" అంటుంది. "వాడేమన్నా బాగున్నాడా" అని అంటే, "నీకు పెళ్లి కాకుండా ఆల్రెడీ ఇంత పెళ్ళై పెద్దవాడిని ఎందుకు చేసుకుంటున్నావంటుంది. ఏం చెయ్యాలి మరి? అందరి రాతలు ఒకేలా ఉండవు కదక్కా! మారుతూ ఉంటాయి. అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్‌లో ఉంటారు. నీలాగా డబ్బున్న వాళ్ళలో దానం చేసేవారు చాలా తక్కువ. అలాగే డబ్బు లేక అవస్థ పడేవారు కొందరు. అసలు అనాథ అంటే ఎవరు పెళ్లి చేసుకుంటారక్కా. ఇంకో అనాథ కూడా వాడికి ఫ్యామిలీ కావాలని మమ్మల్ని చేసుకోవడం లేదు. వచ్చిన ప్రతి మ్యాచ్ ఆశ్రమం చూడగానే వెళ్ళిపోతున్నాయి. కేర్ ఆఫ్ అనాథ కదా ఇంతే ఉంటాయి. ఎవరో కాస్త దయ కలిగిన వారు వస్తే వాళ్ళకి నా క్యారెక్టర్ బ్యాడ్ అని తెలిసి వెళ్ళిపోయారు. ఇంకేం చేయను. మనీ ఇచ్చే వరకు ఇక్కడుంటాను. జాబ్ కూడా చేయలేకుండా చేశారు. ఎక్కడికి వెళ్ళినా ఒంటరి ఆడపిల్లని. అందరికీ లోకువే. అయినా నేనేం తప్పు చేశానక్కా? కోరిక తీర్చుకొని తిరగాలని అనుకున్నవారు తిరిగి ఒక టాబ్లెట్ వేసుకొని చావచ్చు కదా! ఇలా కని రోడ్డున పడేయకపోతే. ఏమో నేనిక్కడి నుంచి వెళ్ళిపోతే నా ప్లేస్ ఇంకొక అమ్మాయైనా హ్యాపీగా ఉంటుంది కదా అక్కా! అంటుంది కన్నీళ్లతో. అతనితో వెళ్తే నాకు పంచభక్ష పరమాణాలు పెట్టకపోయినా ఇప్పటిదాకా లేని ఏదో ఒక బంధమైనా ఉంటుంది కదా! రోజుకింత ముద్ద పెడతారు. వాళ్ళ పిల్లల్ని పెంచుతూ ఇలా బ్రతికేస్తానంటుంది. కార్తీక్ దగ్గరికి వెళ్లి మీరన్నది నిజమే అన్నయ్య. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజు మారుతుంది కానీ అందరి లైఫ్‌లు మధు అక్కలాగా సెట్ అవ్వవు. ఇలా కొన్ని చెడుగా మారిపోతాయి. నాలా మోడులా మిగిలిపోవాలి. మీరందరూ వెళ్తే అతన్నైనా నేను ఒప్పించుకుంటానంటుంది అందరికీ దండం పెట్టి. ఆమెను చూస్తే చాలా బాధేస్తుంది అందరికీ. ఆమె ఒక అనాథ అనే విషయం తెలిసాక అరుణ్ చాలా బాధపడతాడు. ఆమెను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఆమె అతని దగ్గరికి వెళ్లి సారీ అండి. ఇక్కడ జరిగింది పట్టించుకోకండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటుంది నైనిక. నీకు ఓకే అయితే నాకు ఓకే అని అతను ఆమె పక్కనే నిలబడి ఎలా ఉన్నామో మేము అని ఆమె నడుము మీద చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు. అక్కడ పక్కన ఉన్న రాడ్ తీసుకొని వాడి వీపు మీద ఒక్కటేస్తాడు అరుణ్. ఆ దెబ్బకు నైనికని వదిలేస్తాడు ఆ వెధవ. ఏంటరుణ్ తనని ప్రేమిస్తున్నాడని అడుగుతుంది అను కార్తీక్‌ని. ఆ! అని అంటాడు కార్తీక్. హమ్మయ్య! అనుకుంటుంది. ఆమెను తాకిన వాడి చేతి మీద కొడుతూనే ఉంటాడు. నీకెందుకు? ఎందుకిలా చేస్తున్నావు? నన్నిలా కూడా బ్రతకనివ్వరా? ప్లీజ్ వదిలేయండి అంటుంది ఏడుస్తూ. పిచ్చా నీకు? వీడెందుకు? ఇంకా ఈ లోకంలో మనుషులే లేరా? అంటాడు. లేరు. ఉన్న వాళ్ళకి నేను నచ్చను. ఒకవేళ నచ్చినా నేనెవరి పిల్లని అంటారు. ఆమెని పక్కకు నెట్టి వాడికి ఇంకో 4 పీకి అక్కడి నుంచి తరిమి కొడతాడు. అతన్ని ఇటు తిప్పి ఒకటి పీకుతుంది నైనిక. ఎందుకు నా బ్రతుకుతో ఆడుకుంటారు? కావాలంటే నన్ను చంపేయండంటూ అతని గుండెల మీద బాధతో పడిపోతుంటే కళ్ళు తిరిగి పడిపోతే పట్టుకుంటాడు. ఆమెనెత్తుకొని లోపల రూమ్‌లో పడుకోబెడతాడు. ఆమెను లేపితే లేవదు. అతని పాకెట్‌లో ఉన్న చైన్ తీసి ఆమె మెడలో వేసి ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి బయటకొస్తుంటే అను, శ్వేత అక్కడే ఉంటారు. అది చూసి చేతులు కట్టుకొని నవ్వుతుంటే అది అది నాకే తెలీదు ఇప్పటిదాకా ఇలా ప్రేమిస్తున్నానని. కానీ ఇప్పుడే అర్థమైంది. ఇకపైన తను నాకు కనిపించదు అని తెలిసాక, తనకి నా వల్ల ఇంత నష్టం జరిగిందని తెలిసాక అంటాడు. అబ్బో! మా మరిదికి పెళ్లి కల వచ్చేసిందిరోయ్! అని అందరూ వెళ్లి గిలిగింతలు పెడుతుంటే ప్లీజ్ వదలండని, ప్లీజ్ లీవ్ అంటే వదులుతారు. ఫోన్ తీసి డాక్టర్‌కి కాల్ చేసి రమ్మంటాడు. ఇదంతా ఓకే కానీ తను నిన్ను అస్సలు ఇష్టపడటం లేదు కదా! అంటున్నాను. అవును ద్వేషిస్తోంది అంటుంది శ్వేత. మార్చుకుంటాను. నువ్వన్నావు కదా! అనాథలను పెళ్లి చేసుకుంటే కదా వాళ్ళకి ఫ్యామిలీ ఉండేది కానీ ఎవరూ చేసుకోరని. నాకు ఈ అనాథనే కావాలి అంటూ తను నా కోసం నా లైఫ్‌లోకి అనుకోని అతిథిగా వచ్చింది. ఈ ప్రేమ నాకెప్పటికీ కావాలంటాడు నైనికను చూసి. అబ్బో! తమ్ముడు గారు కూడా ప్రేమలో పడ్డారు అంటారు కార్తీక్, రాహుల్ ఇద్దరు. ఒక డాక్టర్ వస్తే బాగా స్ట్రెస్‌లో ఉంది. అలాగే చాలా వీక్‌గా ఉందని ఆమెకు సెలైన్ పెడతారు. ఒక గంటకు లేచిన ఆమె ఎదురుగా ఉన్న అరుణ్‌ని చూసి నువ్వా? ఎందుకు ఇక్కడే ఉన్నావని లేచి చేతికి ఉన్న సెలైన్ చూసి అది పీకేస్తుంది. ఆమెని గట్టిగా పట్టుకొని ఏయ్ పిచ్చా ఏంటిది అంటే నాకేం వద్దంటుంది. ఏమీ లేకపోతే పోతావు. ఎంత నీరసంగా ఉన్నావో తెలుసా అంటే అయితే ఏమి చస్తే అసలు బాధే లేదు. ఎక్కడ దొరికానో అదే చెత్తబుట్టలోనే వేస్తే సరిపోతుందంటుంది. ఎందుకిలా వాగుతున్నావు అంటాడు. నాకు నచ్చలేదు నా లైఫ్. ఇంక నా కల అన్నీ పోయాయి. ఇక నాకు బ్రతకాలని లేదు. ఒక పర్సన్ కూడా లేరు. నా అనేవాళ్ళు నరకంగా ఉంది. ప్లీజ్ సార్ మీకు బాగా డబ్బుంది కదా! కాస్త పాయిజన్ తెచ్చివ్వండి. తాగి చస్తానంటే అది పూర్తి కాకముందే ఆమె పెదవులు అందుకుంటాడు. ఆమె షాక్‌లో నుంచి తేరుకోదు. ఆమెని అతని ఒడిలోకి లాక్కొని బెడ్ రెస్ట్‌కి ఆనుకుంటాడు. చాలా చిన్న మంచం ఒక్కళ్ళకే సరిపోతుంది. అతను కూర్చొని ఒడిలోకి ఆమెను తీసుకొని అలాగే ముద్దు కంటిన్యూ చేస్తాడు. ఇదే మొదటిసారి ఆమె ఒకరి కింద దగ్గరగా వెళ్ళడం. ఆమెకేమీ తెలియడం లేదు.
మైండ్ బ్లాక్ స్టేజ్‌లో ఉంది. కళ్ళు కూడా తెరవకుండా అలాగే బిగుస్తుంది. మెల్లిగా ఆమెను వదిలి చేతికి సెలైన్ ట్యూబ్ పెట్టి బ్లడొస్తే అది తుడుస్తాడు. ఏంటిది? వదలండి అని మళ్ళీ అది పీకేస్తుంటే 2 చేతులు గట్టిగా పట్టుకుంటాడు. వదలండి ప్లీజ్ అంటుంది. నో వదలను అని ఆమె భుజం మీద అతని తల పెట్టి 2 చేతులు ఒక చేత్తో పట్టుకొని ఆమె నడుం మీద చెయ్యి పెట్టి అస్సలు వదలను. రేపటి నుంచి నువ్వు ఆఫీస్‌కి రాకపోతే అసలు ఊరుకోను. ఈ ఆశ్రమం మొత్తం తగలబెడతా. నీ ఇష్టం అని ఆమెకి ఏమీ అర్థం కాని మాటలు చెప్తాడు. ఆమె సైలెంట్‌గా ఉంటుంది ఓపిక లేక. నైనిక గుర్తుపెట్టుకో. రేపు ఆఫీస్‌కి రాకపోతే నేనేమీ చేయను. నీ చుట్టూ ఉన్నవారిని చంపేస్తా అంటాడు. అలాగే రేపు శారీ కట్టుకొని రా. లేదంటే నేను కడతానంటాడు. అబ్బా! ఈయనెక్కడ దొరికాడురా బాబు నాకు అని తల బాదుకుంటుంది నైనిక. నెక్స్ట్ డే ఆఫీస్‌కి రాదనుకున్న ఆమె అందరికన్నా ముందు ఆమె శారీ కట్టుకొని ఆఫీస్‌కొస్తుంది. అది చూసి కమ్ టు మై ఛాంబర్ అని లోపలికి వెళ్ళిపోతాడు. ఆమె లోపలికి వెళ్తుంది భయం భయంగా. ఎందుకు భయం? రా కూర్చో అంటే కూర్చొని ఏం వర్క్ చేయాలో చెప్పండి సార్ అని అడుగుతుంది. చెప్తాను కదా! ఎందుకంత కంగారని అటెండర్‌ని పిలిచి జ్యూస్ చెప్తే అతను తెచ్చి ఇస్తే ఆమె ముందుకు నెట్టి తాగంటే నాకొద్దు అని ఆమె ముందు ల్యాప్‌టాప్ పెట్టుకొని అతనేది చెప్పకపోవడంతో తన ఓల్డ్ వర్క్ చేస్తుంటుంది. అరుణ్ మాత్రం ఆమెను చూస్తుంటాడు. ఆమె మాత్రం వర్క్ చేస్తూనే ఉంటే శారీలో చాలా బాగున్నావని కాంప్లిమెంట్ ఇస్తే ఆమె అతని వైపు చూసి మళ్ళీ ల్యాప్‌టాప్‌లోకి చూస్తుంది. ఏంటి కోపంగా చూస్తున్నావు? భయం పోయిందా అంటాడు. నాకెందుకు భయం అంటుంది అతన్ని చూడకుండా. మరెందుకు శారీ కట్టుకొనొచ్చావంటాడు. తమరి ఆర్డర్ కదా! అయినా నాకు ఇంకొక ఆప్షన్ ఉందా అని అడుగుతుంది నైనిక. అతను లేచి ఆమె పక్కన కూర్చొని సో భయమేం లేదు. అదే మాట మీద ఉండు అంటూ ఆమె చేతి మీద చేయి వేసి మౌస్‌ని ఆపరేట్ చేస్తుంటే ఆమె కంగారుగా అతన్ని చూస్తుంది. భయం లేదన్నావు కదా! అని ఆమెను చూస్తే ఏం చేస్తారని కంగారు పడితే ఏదైనా చేస్తాను. కానీ నీకసలు భయం లేదు కదా! అంటే వదలండి ప్లీజ్ నేను చెక్ చేస్తున్నానని అర్జున్ సర్ది చెప్తే ఇంకతడు వినడు అని ఆమె ఇంకేం మాట్లాడలేక సైలెంట్‌గా ఆమె పని ఆమె చేసుకుంటుంటే ఆమెను ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు అరుణ్. వర్క్ అయ్యి ప్రింట్ తెచ్చి అతనికిచ్చి అయిపోయింది సార్ వెళ్తానని లేస్తుంది. ఎందుకు? ఏమైంది డల్‌గా ఉన్నావని అతను కంగారు పడితే ఏం లేదు నేను వెళ్ళాలి. ఏమైందో చెప్తావా లేదా? చాలా నీరసంగా ఉన్నావంటే ఏమీ లేదు సార్. పర్సనల్ ప్రాబ్లమ్ అని అంటుంది. అవునా! చెప్పాలి కదా! అని అంటూ ఆమెని కూర్చోమని జ్యూస్ ఇస్తాడు. తాగను. తాగుతావా? తాగించనా? అంటే టక్కున గ్లాస్ తీసుకొని తాగుతున్నానని తీసుకుంటుంది. ఆమె శారీలో చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంటే ఆమెను సోఫాలో పడుకోమని చెప్తాడు. వద్దు అన్నా వినకుండా రెస్ట్ తీసుకోమంటాడు. ఆమెకి ఓపిక లేక సైలెంట్‌గా పడుకుంటుంది. ఈవినింగ్ ఎప్పుడో నిద్రలేస్తే అప్పటికే అందరూ వెళ్ళిపోయి ఉంటారు. వెళ్దామా అని అంటే పైకి లేచి అయ్యో! ఇంతసేపు పడుకున్నాను లేపొచ్చు కదా! అని పైకి లేస్తుంటే ఇప్పుడేమైంది పద అని ఆమెను తీసుకొని వెళ్ళి కార్‌లో కూర్చోమంటే వద్దు నేను వెళ్ళిపోతాను సార్ అని వెళ్తుంటే ఒక సీరియస్ లుక్ ఇస్తే ఆమె అయినా కూడా వెళ్తుంటే ఆమెను ఎత్తుకొని కార్‌లో కూర్చోబెట్టి అతను కారెక్కుతాడు. ఆమెతో కలిసి షాప్‌కి వెళ్ళి ఆమె కోసం కొంత షాపింగ్ చేసి గెస్ట్ హౌస్‌కి తీసుకొని వెళ్తాడు. అది చూసి షాకయి ఎందుకు ఇక్కడికి తెచ్చారు నన్ను అంటే, ఇక పైన ఇక్కడే ఉంటావు నువ్వు. నో అంటే, నీకు బాలేదు రెస్ట్ తీసుకో అంటే వినదు. నేను వెళ్ళిపోతానని పరిగెడుతుంది. ఆమెని ఆపి వెళ్ళి మర్యాదగా ఈ డ్రెస్ చేంజ్ చేసుకో లేదంటే నేను చేంజ్ చేస్తానని కవరిస్తుంటే, ఏం చేయలేక మార్చుకొని వచ్చి సైలెంట్‌గా బెడ్ మీద కూర్చుంటే ఆమె పక్కన చేరి, ఇక నువ్వు ఇక్కడే ఉండాలంటాడు. అసలెందుకు మీరు చెప్పినవన్నీ నేను చెయ్యాలి. ఇక పైన చెయ్యను. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారని గట్టిగా అడుగుతుంది. కాస్త ధైర్యం తెచ్చుకొని. నేను చెప్పేదాకా నువ్వు నాతోనే ఉండాలి అని కర్కశంగా చెప్తాడు. ఆ తర్వాత అని క్వెషన్ వేసి ముందుకు వంగి అతని ముఖంలోకి చూస్తూ నీ ఇష్టం. ఈ లోకంలో చాలామంది రెండో పెళ్లి వాళ్ళున్నారుగా. వాళ్ళలో ఎవరో ఒకరినిచ్చి పెళ్లి చేస్తాను. ఏంటి? అంటుంది వెనక్కి జరిగి. ఆ! అవును. ఇదిగో నీ సైకిల్ అయ్యాక మంచిగా ప్లాన్ చేసుకుందాం ఇక్కడే. ఆ తర్వాత నాకు నీ మీద బోర్ కొట్టేదాకా నీతోనే ఉంటానని ఆమె బుగ్గ గిల్లుతాడు. విసురుగా చెయ్యి నెట్టి ఏంటిది? మీరేమంటున్నారని భయంగా చూస్తుంది. ట్రై చేద్దాం. చాలా బావుంటుందంటాడు ఆమె చెవిలో. ఏంటది? అంటుంది అదిరే గుండెలతో. ఆమె దగ్గరికి జరిగి ఆమె చెవిలో అదే ఇంకేముంటుందని చిన్నగా చెప్తాడు. ఒక్కసారిగా అతన్ని తోసి ఏయ్ పిచ్చా నీకు ఏంటిది? అసలు మీ మాట విని మీ వెనక ఇక్కడికొచ్చినందుకు నన్ననుకోవాలి. ఏంటిదంతా నాకు చాలా బాధగా ఉంది. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను మీకివ్వాల్సిన మనీ అంతా ఇచ్చేస్తాను వదిలేయండని ప్రాధేయపడుతుంది. అలా ఎలా వదిలేస్తాను? నాకు నువ్వు బాగా నచ్చావు. అందుకే వదలాలని లేదు. మీరిలాంటి వేషాలు వేస్తే నేను మీ మీద పోలీస్ కంప్లెయింట్ ఇస్తానంటుంది. ఆమెనెత్తుకొని తీసుకొని వెళ్లి బెడ్ మీద వేసి ఆమె మీద కొరికితే ఏయ్ వదలండి ప్లీజ్ అంటే ఆమె పెదవుల మీద వేలు పెట్టి ఉష్ అని చెప్పాను కదా! నేను చెప్పింది వినకపోతే ఏం చేస్తానో తెలుసు కదా! అంటే దీని బదులు నన్నే చంపేయండి అంటుంది. ఆమె గొంతు పట్టి వదిలి
వెంటనే పెదవులు అందుకుంటాడు. పోరాడి పోరాడి ఆమె ఏం చేయలేకపోతే కాసేపటికి వదిలి నువ్వేం చేసినా ఎప్పటికీ నా నుంచి పారిపోలేవు. నన్ను భరించాల్సిందే. అలా కాదని ఏదైనా చేస్తే ఇలాగే నీ అనుమతి లేకుండా అన్నీ అయిపోతాయి. సో, సైలెంట్‌గా నన్ను భరించు అంటూ ఆమెని పట్టుకొని అలాగే పడుకుంటాడు. ఈ టైంలో స్ట్రెస్ తీసుకోకూడదు. రెస్ట్ తీసుకో అని ఆమెను సరిగ్గా పడుకోబెట్టి ఏసీ అడ్జస్ట్ చేసి పడుకో అంటే ఇంత టెన్షన్ పెట్టి ఇన్ని మాటలు చెప్పి స్ట్రెస్ తీసుకోవద్దంటే ఎలా? అతను నవ్వుకొని ఇక్కడే ఒక్కదానివే ఉండి రెస్ట్ తీసుకో. నేను కాసేపటికొస్తానని జాగ్రత్త. ఏది కావాలని అడుగు తెచ్చిస్తారని చెప్పి ఆమె నుదుటిన ముద్దిచ్చి వెళ్ళిపోతాడు. ఇంకేమైనా కావాలా అంటే నాకు కాల్ చెయ్యి అని చెప్పి వెళ్తాడు. అరె! ఏంటిది? అంతా ఆయనిష్టమేనా? నన్ను నిజంగానే ఆయన సరెండర్‌లో ఉంచేసుకుంటాడా? పోనీ అను అక్కకి చెప్తే వాళ్ళు వీళ్ళు చుట్టాలే అన్నది కదా మొన్న. ఏం చేస్తారో అనుకుని అలాగే ఆలోచనలో నిద్రపోతుంది. అరుణ్ కాల్ చేసి ఏమైంది అరుణ్ గారు? ఏమంటుంది నీ ప్రేయసి అంటే అను ఎవరిని వదలవే అందరి గురించి పట్టించుకుంటావు. ఆ! మరి నా వాళ్ళని ఎవరిని వదలను అని అంటుంది. ఆ మాట అతనికి చాలా బాగా అనిపిస్తుంది. అనుకి షేర్ చేస్తుంటే ఇంకా బావుంటుంది. ఇక అనుతో ఈ విషయం గురించి చెప్పి ఎలాగైనా సరే అమ్మమ్మతో వాళ్ళతోటి మాట్లాడించాలని, వాళ్ళని ఒప్పించాలి. లేదంటే నేను కూడా పెద్దమ్మలాగా వాళ్ళని వదిలేసి బయటకొచ్చేస్తాను. నాకు నైనిక ముఖ్యం. నువ్వన్నావు కదా అను. ఎవరూ లేని అనాథని చేసుకొని వాళ్ళకి ఫ్యామిలీ ఇవ్వాలని అంటావు కదా! అందుకే నాకు తనని నా ఫ్యామిలీలో చూడాలని ఉంది. అలాగే తను ఎంత పెయిన్‌లో ఉన్నా భరిస్తూ ఏ రోజు తన బాధలు చెప్పాలని అనుకోలేదు. తను అనాథ అని నాకే ఒక్కసారి కూడా చెప్పలేదు. కేవలం ప్రేమ కోసమే తను ప్రయాణం చేస్తోంది. నా ప్రేమ ఎంతో చూపిస్తే తన ప్రాణం ఉన్నంత వరకు నాతోనే ఉంటుంది. నైస్. ఐ లైక్ యూ అరుణ్. ఇక నైనిక లైఫ్ చాలా బావుంటుందని నాకు అర్థమైంది. ఇప్పటిదాకా అనాథ అని బాధపడినందుకు తనకి మంచి లైఫ్ రాబోతుంది. ముఖ్యంగా నాకు తోటికోడలవుతుంది. అంటుంది అను. అందరూ సంతోషంలో నీ సంతోషం వెతుక్కుంటావు. అందుకే నువ్వు అందరికీ నచ్చుతావని అంటాడు. సరే పెళ్లి పనులు ఎక్కడిదాకా వచ్చాయి? ప్రేమలో పడి చైత్ర పెళ్లి పనులు మర్చిపోకంటుంది. ఆ! అన్నీ పర్ఫెక్ట్. అలాగే ఈలోపు నానమ్మను ఒప్పించి చెప్పు నైనికని కూడా దివ్య పెళ్ళికి తీసుకొనిరా. అలాగే చెప్తాను. రేపు మాత్రం అందరూ వచ్చేయండి అంటున్నాను. అలాగే అంటాడు కాల్ కట్ అయ్యాక. అని అను ముందు కార్తీక్ జ్యూస్ గ్లాస్‌తో ఉంటాడు. అమ్మో! నాకొద్దు కార్తీక్ అని అంటే ఏదీ వినేది లేదు. తాగాల్సిందే అంటే ప్లీజ్ కార్తీక్ అంటుంది. నో అని ఆమె నోటికందిస్తే తాగుతుంది. ఎలాగోలా మాటలు చెప్పి మొత్తం గ్లాస్‌ని ఖాళీ చేయిస్తాడు కార్తీక్. కాసేపటికి టాబ్లెట్స్ వేసి ఆమెను చూస్తూ ఉంటే ఏంటిది మరీ ఇంత జాగ్రత్తగా అప్పుడే అంటే మరేం చేస్తాను? నా బంగారాన్ని చూసుకోకపోతే ఎలా అంటాడు. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.